ఒకవైపు చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు సార్, అదే స్టాండ్ మీద ఉన్నారు, జంతు కొవ్వు కలిసిందని క్లియర్గా ఉంది ఎన్డీడీబీ రిపోర్ట్లో అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ మొదట్లో అన్నారు కదా సార్, జంతు కొవ్వు గొడ్డు కొవ్వు అని అయోధ్యకు కూడా 1,00,000 లడ్లు పంపించారు జంతు కొవ్వుతో చేసినవి అని స్టార్టింగ్లో కామెంట్ చేశారు సార్. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన జాయింట్ ప్రెస్ మీట్లో సస్పెక్టెడ్ అడల్టరేషన్ అని కాస్త స్వరం మార్చినట్టుగా కనిపించింది. కానీ అసెంబ్లీలో నిన్న చాలా కొత్త విషయం చెప్పారు సార్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే విపరీతంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది వాడేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఎక్కడా కూడా గత ప్రభుత్వాన్ని హెడ్ చేసిన వ్యక్తి చేశాడని చెప్పలేదు. టీటీడీ పాలక మండలిది బాధ్యత, డైరెక్ట్ గా నాటి సీఎం పాత్ర ఉందని చెప్పడం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు అసెంబ్లీలో. గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడదు. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్ష, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. My intention is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్ ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. రైట్ సార్, ఎక్కడా కూడా గత ప్రభుత్వాన్ని హెడ్ చేసిన వ్యక్తి అంటే జగన్ ప్రస్తావన తీసుకురావట్లేదు, కానీ జగన్ బాధ్యత కాదు పాలక మండలిదే బాధ్యత అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేనట్టున్నారు కదా, దాన్ని లేని లోటు పవన్ కళ్యాణ్ తీర్చారు కదా. సో పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడో జగన్ కు క్లీన్ చిట్ ఇస్తున్నాడు, మీరు గమనించండి. లడ్డు కాదు, అన్యమ దేవాలయాలపై దాడుల విషయంలో కూడా జగన్ సంబంధం లేదంటున్నారు. నేను మళ్ళీ పదే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. మళ్ళీ ఎక్కడ మేము అనలేదు, మీరు గమనించండి, నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. అంటే టీడీపీని ఇక్కడ కలుపుకుంటలేరు, మీరు గమనించండి. చంద్రబాబు కలుపుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ కలుపుకుంటలేరు. ఎంత క్లియర్ గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. నేను అన్నాడు క్లియర్ గా, నేను ఎప్పుడు అనలేదు గత ప్రభుత్వాన్ని హెడ్ చేసిన వ్యక్తికి ఇందులో పాత్ర ఉందని. దానికి ఇంకా జగన్ సలహా కూడా ఇచ్చాడు, నువ్వు ఎందుకు మీదేసుకుంటున్నావయ్యా దీన్ని, వదిలేసే, ఎవడో నువ్వు అపాయింట్ చేసినాడు విధవ చేశాడు వాడిని శిక్షించమని చెప్పేయి, అయిపోతుంది కదా, నీకేం సమస్యలే ఉండదు కదా అని చెప్తున్నాడు. సో జగన్కు క్లీన్ చిట్ ఇవ్వడమే కాదు, జగన్కి అడ్వైజ్ చేస్తున్నాడు, నువ్వు సింపుల్గా పాలక మండలి మీద వేసి పడేసి వదిలేసే నువ్వు అని. టీడీపీ ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు నిన్న కూడా అసెంబ్లీలో ఏం చెప్పాడు, కుట్ర ఇది కుట్ర. అచ్చెన్నాయుడు ఏమన్నాడు, శాసన మండలిలో హిందూ మతం పైన జగన్ కక్ష కట్టాడు అన్నారు. సో క్లియర్గా టీడీపీ బీజేపీ ఎనిమల్ ఫ్యాట్ పైన ఒకే అభిప్రాయంతో లేదు. ఒకే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు పదే గోకొవ్వు పాకొవ్వు అన్న బీజేపీ అనడం లేదు. ఆఖరికి దీనికి బాధ్యత ఎవరు, జగన్ది అని టీడీపీ వాళ్ళు అంటుంటే అచ్చెన్నాయుడు మండలి సాక్షిగా చెప్పాడు ఇది హిందూ మతం ధర్మం పైనే జగన్ కుట్ర అని. నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పాడు ఇది కుట్ర అని. కానీ మిత్రపక్షమైన జనసేన ఇది జగన్ పని కాదు, జగన్ నియమించిన పాలక మండలి చేసిన పని, మీరెందుకు వెనకేసి కచ్చుకుంటున్నారు, మీకు సంబంధమే లేదు కదా అని. సో పవన్ కళ్యాణ్ అభ్యంతరం ఏంటి, వాళ్ళని సమర్థిస్తున్నందుకు అభ్యంతరం. ఆఖరికి ఛార్జ్ షీట్లు ఏముంది, ఎవరి పొలిటీషియన్ల పేర్లు లేవు, ఎవరి పేరు ఉంది, చిన్నప్పన్న అనే అతను ఒక్కరి పేరే ఉంది.
అంటే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకు పిఏగా ఉన్న చిన్నప్పన్న పేరు తప్ప ఇంకో పొలిటికల్ పేరు లేదు. ఇది కూడా ఇప్పుడు టీడీపీని రెస్ట్లెస్గా చేస్తోంది. టీడీపీని రెస్ట్లెస్గా చేసి వారు ఏకంగా మరో కమిటీ వేయడానికి కారణం అది. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి. సో దాన్ని విచారించడానికి 1 మెంబర్ కమిటీ వేశారు. దినేష్ కుమార్ ఐఏఎస్ అధికారి అనుకుంటా. ఆయన నాయకత్వంలో కమిటీ ఎందుకు వేశారు? కారణం ఏంటంటే నో పొలిటీషియన్ ఇస్ బ్లేమ్డ్ ఇన్ ఇట్. మీకు విచిత్రం ఏంటంటే సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబిఐ రాష్ట్ర పోలీస్ అధికారులతో కూడిన సుప్రీంకోర్టు చొరవ మేరకు నియమించబడిన సిట్ తన చార్జ్ షీట్ లో ఇది ఇప్పటి వరకు సప్లిమెంటరీ చార్జ్ షీట్ తో సహా అదనంగా భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా చార్జ్ షీట్లు అయితే నాకు తెలియదు. ఇప్పటి వరకు వేసిన చార్జ్ షీట్ లో ఆఖరికి ఏ పొలిటీషియన్ పేరు చెప్పలేదు, కేవలం చిన్నప్పన్న పేరు చెప్పింది. మరి ఇక్కడ అందుకే పవన్ కళ్యాణ్ నేను జగన్ అంటలేను ఇది అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా, ప్రజలకు తెలియాలని ఒక్కసారి కాదు మీకు చూడండి, అందులో పదే చెప్తున్నాడు. అదేదో మాట జారి చెప్పడం కాదు, మీరు గమనించండి. క్లియర్ గా ఈ రిపీటెడ్లీ క్లారిఫై, నేను జగన్ అంటలేను, మీరు జగన్ సంబంధమే లేదు, సంబంధం ఉన్నదని నేను చెప్పడం లేదు, మేము బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్నాం, మేము అలా అనము అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ది స్టాండ్ ఆఫ్ కూటమి? అసలు మీరు ఏం సాధించదలుచుకున్నారు ఈ మొత్తం వ్యవహారంలో అంటున్నా. జగన్ను మీరు దోషిగా నిలపదలుచుకోలేదు, మరి ఎవరిని నిలపదలుచుకున్నారు? కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? దేవదేవుని ప్రసాదం పైన లేనిపోయిన అబండాలు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఆఖరికి మీ రాజకీయ ప్రత్యర్థులు కూడా దోషులుగా పెట్టదలుచుకోకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి కూడా దోషిగా చెప్పదలుచుకోవద్దు, మీరు ఎవరిని చెప్పదలుచుకున్నారు? అంటే దోషి ఎవరిక్కడ? మీ దృష్టిలో మీరు ఏం చేయదలుచుకున్నారు? కూటమి లక్ష్యం ఏంటి? నో ఆన్సర్. కూటమి లక్ష్యం ఏంటి? మళ్ళీ మీకు అసలు నిజంగా ఇంత కన్ఫ్యూజన్గా ఇంత గందరగోళంగా ఎందుకున్నారో అర్థం కావడం లేదు. ఇలా గోకోవు పాకోవు దగ్గర కన్ఫ్యూజనే, ఆఖరికి జగన్ విషయంలో కన్ఫ్యూజనే. ఇది కుట్రనా, డబ్బుతో కక్కుర్తా, లేకుంటే కావాలని హిందూ ధర్మంపై కుట్రనా, కన్ఫ్యూజనే. సో ఇది అవినీత లేకుంటే ధర్మం పైన దాడా, కన్ఫ్యూజనే. అసలు ఇంత కన్ఫ్యూజన్లు ఉంటే ఎట్లా? అసెంబ్లీలో 4 గంటలు చర్చ పెట్టి ఇప్పటికైనా మీకు క్లారిటీ రావాలి కదా. వాట్ డూ యూ వాంట్ టు సే? ఏం కలిపింది ఎవరు? వాళ్ళపైన ఎప్పుడు చర్య తీసుకుంటారు? జూలై 23తో మొదలైతే వాళ్ళకి 1.5 year దాటిపోయింది. ఇంకెప్పుడండి చర్యలు? ఒక లడ్డూలో కల్తీ పైన చర్యలకు ఇంత సాగదీయడం ఎందుకు? అంటే మీకు చర్యలు తీసుకునే ఉద్దేశమా, లేకుంటే 2029 వరకు దీన్ని సాగదీసి రాజకీయంగా ప్రయోజనం పొందడం ఉద్దేశం? అర్థమవుతుంది కదా. నిజంగా కల్తీ పైన 1.5 year సరిపోదా? సిబిఐలు, రాష్ట్ర పోలీసులు, ఇంత విచారణ, ఇది సరిపోదా? దీనికి ఎందుకు మరి చర్యలు తీసుకోమా? పలానోడు దోషి, వాళ్ళు లోపలేయండి. అన్యాయం కదా సింథటిక్ కూడా. మీకు ఇంత క్లియర్గా సింథటిక్ అది రసాయనకాల మిశ్రమం, ఒక్క చుక్క పాలు లేదు, పాలు సేకరించిన వాడే కాడు, ఇంత ఉండగా సో దీనికి ఆన్సర్ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రైటా అని అంటలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక తప్పు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఈ స్టాండర్డ్స్ అంటే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ డైల్యూట్ చేశారు, అదొక ఆరోపణ. దానివల్లనే కల్తీ జరిగిందా లేదా అనేది ఎస్టాబ్లిష్ కోర్టులో అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి వివరణ ఇచ్చుకోవాలి. ఎందుకు మీరు స్టాండర్డ్స్ డైల్యూట్ చేశారు? అంటే ఇన్ని లీటర్ల పాలు సేకరించాలి, ఇంకో ఇన్ని ఆవులు ఉండాలి, ఏదో లెక్కలు ఉంటాయి దానికి. అది డైల్యూట్ స్టాండర్డ్స్ సేకరించారు, దానికి ఆన్సర్ చెప్పాలి. తర్వాత వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారని వాళ్ళ ప్రచారం. క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చారు? ఈ మొత్తం వ్యవహారాలు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలే. సో ఒక్క దగ్గర వీళ్ళకు వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు పదే చేస్తున్న పొరపాటు, జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అన్న దగ్గర చేస్తున్న పొరపాటు వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. దాన్ని బేస్ చేసుకున్న క్లీన్ చిట్ అంటున్నారు. క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చింది? ఇది క్లియర్ గా కల్తీ జరిగిందని చెప్పింది. కల్తీ ఎలా జరిగిందో మాట సాపరండి చెప్పింది. వివరంగా ఏ రసాయనకాలు సేకరించారో చెప్పింది, ఎక్కడి నుంచి సేకరించారో చెప్పింది, అవాలా ట్రాన్సాక్షన్ చెప్పింది, మనీ ట్రయల్ చెప్పింది. దీంట్లో కుమ్ముక్కైన టీటీడీ అధికారుల పేర్లు, సైంటిస్టుల పేర్లు, ఆ కంపెనీల పేర్లు, ఆఖరికి అప్పటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్
జరిగిన మనీ ట్రయల్ ఇంత చెప్పింది. మరి ఇక్కడ క్లీన్ చిట్ ఎక్కడ? ఇక్కడ వైసీపీ వాళ్ళు తెలివిగా దీన్ని క్లీన్ చిట్ అని వాళ్ళు వాడుకుంటున్నారు. ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలే. క్లీన్ చిట్ ఇచ్చింటే ఇంత చర్చ ఎక్కడిది? పోనీ క్లీన్ చిట్ ఇవ్వలేదు కనుక ప్రొసీడ్ అయ్యి కోర్టుకెళ్ళి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దోషులు శిక్షించే ఆ ఆలోచన లేనే లేదు. దాంట్ ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ వల్ల దీన్ని సాగదీసి పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల విశ్వాసాలతో రాజకీయం చేయడమే. నిజంగా దోషులు శిక్షించాలంటే ఇప్పుడు సిట్ ఛార్జ్షీట్ వేసి ఎన్ని రోజులు అయిందండి? ఎందుకు ఆ ప్రత్యేక కోర్టు పెట్టి ఆ దోషులు శిక్షించచ్చు కదా? ఇంతవరకు ఎవరిని శిక్షించారు చెప్పండి? ఎవరికైనా జైలు శిక్షలు పడ్డాయా ఇంతవరకు? మరి ఎందుకు మీరు ఈ కాలక్షేపం చేస్తారు? సో అర్జెంటుగా వారిని శిక్షించండి. సింథటిక్ కూడా మహాపరాధం కదా, దుర్మార్గం కదా, అది సరిపోదా? అంటే మీకు చాలినంత ఎవిడెన్స్ ఉంది, చాలా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఛార్జ్ షీట్ చదివితే 200 పేజీల్లో ఎంత కళ్ళ కట్టినట్టు ఉంది అంటే అవి ఇది జరిగింది అని. అంత ఉన్నా కూడా మీరు ఎందుకు శిక్షలు ఎవరికి వేస్తలేరు? పైగా పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు జగన్తో సంబంధం లేదని? మీకు ఎందుకు మీరు వివరించుకుంటారు జగన్తో సంబంధం లేదని? నాకు నిజంగా అర్థం కావడం లేదు. జగన్తో సంబంధం లేదని అసెంబ్లీ చర్చ పెట్టి మేము జగన్ అంటలేమో అని వివరణ ఎందుకు ఇచ్చుకుంటాను? ఎందుకు జగన్ అంటానికి భయం ఏంటి? రీజన్ తెలియాలి కదా. ఒకే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు ఏమో జగన్ కుట్ర అంటారు, పవన్ కళ్యాణ్ నేను జగన్ అంటలేదని రిపీటెడ్ చెప్పుకుంటున్నాడు. వాట్ వేర్ ఆర్ యూ గోయింగ్? కూటమి అసలు ఐక్యంగా ఉందా? పైగా బీజేపీ క్రియాశీలకంగా ఉండాలి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తాడు. అయోధ్యకు లడ్డూలు కల్తీ లడ్డూలు సప్లై అయిందని బీజేపీ మిత్రపక్షమైన జనసేన నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటుంటే మోడీ ప్రభుత్వం విచారణకు ఆదేశించదు. ఎక్కడన్నా మోడీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా? ఆదేశించింది ఇప్పటివరకు. పోనీ తిరుమల అంటే వ్యవహారం ఇక్కడిది, అయోధ్య వ్యవహారం దేశాన్ని కదా. ఇప్పటికీ కూడా మీకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం డిమాండ్ చేసిందా? దీనిపైన విచారణ చేయండి, ఇలా మనకు కల్తీ లడ్డూలు వచ్చే అయోధ్యకని. మరి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? మోడీ అమిత్ షా ఎందుకు స్పందించడం లేదు? యోగి ఆదిత్యనాథ్ ఎందుకు స్పందించలేదు? ఆర్ఎస్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? నేను మోహన్ భగవత్ కూడా వెళ్ళారు కదా అయోధ్య. అసలు రామ మందిర ఉద్యమానికి నాయకత్వం వహించిన సంఘ్ పరివార్ కదా. మరి వాళ్ళు అనాలి కదా, పవిత్ర కార్యంలో వాడిన లడ్డూలు కల్తీ చేసిన ఆ క్రిమినల్స్ ను పట్టుకొని లోపలేయడని. వాళ్ళు ఎందుకు కట్టలేరు? అంటే వాళ్ళు నమ్ముతలేరు ఈ అలిగేషన్స్. ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఇదంతా. సో దీనికి ఆన్సర్ రావాలి కదా.